వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. జనవరి 2న కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే. రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంలో కీలక మార్పు. తిరుమల శ్రీవారి మార్చి నెల దర్శనం టికెట్ల విడుదల. అరే బిడ్డ కేటీఆర్, నీకంటే మాకే అనుభవం ఎక్కువ. కడియం శ్రీహరి నిప్పులు. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కృష్ణానదిలో కలిపేసింది కేసీఆర్ అని ఆయన 10 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చించేందుకు జనవరి 2 నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తన నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం బీఆర్ఎస్ అధినేతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఒక కరుడు గట్టిన నేరగాళ్ల అబద్ధాలు ఆడుతున్నారని, ఆయన చేసిన పాపాల వల్లే పాలమూరు, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. చేతనైతే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని కేసీఆర్కు రేవంత్ సవాల్ విసిరారు. ఒకరోజు కృష్ణ జలాలు, మరో రోజు గోదావరిపై చర్చిద్దాం. అసెంబ్లీలో కేసీఆర్ గౌరవానికి భంగం కలగకుండా చూసే బాధ్యత నాది. ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారో లేదో సభకు వస్తేనే తెలుస్తుంది. ఆయన రాకుండా తన చెంచాలను పంపిస్తే వారితో చర్చించే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో కృష్ణ జలాల్లో తెలంగాణ వాటాను కేవలం 36%కే పరిమితం చేస్తూ సంతకం పెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు 0 టికెట్ బదులు ఉచిత బస్ పాస్ కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన ఆర్టీసీ సమీక్ష భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని స్వాగతిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ వెల్లడించింది. ఇక మహాలక్ష్మి పథకం కారణంగా ఆర్టీసీ బస్సులో రద్దీ అమాంతం పెరిగింది. ఉచిత బస్సు సౌకర్యం కోసం మహిళలు పోటెత్తుతుండడంతో 0 టికెట్ జారీ చేసే సమయంలో కండక్టర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో 0 టికెట్ బదులు ఉచిత బస్ పాస్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు జేఏసీ తెలిపింది. ఈ విషయాన్ని ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యాల దృష్టికి జేఏసీ తీసుకెళ్లింది. ఈ క్రమంలోనే మే 6న రవాణా శాఖ మంత్రితో జరిగిన సమావేశంలోనూ ఈ విషయం ప్రస్తావన రావడం, దానికి మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగిందని పేర్కొంది. ఇక నిన్న డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో జరిగిన ఆర్టీసీ సమీక్ష సమావేశంలో మహిళలకు ఉచిత బస్ పాస్ కార్డు ఇవ్వాలని నిర్ణయించడం పట్ల ఆర్టీసీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. 2024 మార్చి నెలలో దర్శనాల కోసం ఈ టికెట్లను జారీ చేయనున్నారు. భక్తుల సౌకర్యార్థం వివిధ దర్శనాలు, సేవలకు సంబంధించి టికెట్లను దశల వారీగా ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు భక్తులకు అందుబాటులోకి వస్తాయి. 23వ తేదీ ఉదయం 10 గంటలకు వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేస్తుంది. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఇక దర్శన టికెట్ల కోసం భక్తులు అధికారిక వెబ్సైట్ను మాత్రమే సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ కు అహంకారం ముదిరిందని, మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో ఇటీవల గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ గతంలో చేసిన విమర్శలపై కడియం తీవ్రంగా స్పందించారు. తనను పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వాడిన పదజాలంపై కడియం తీవ్రంగా స్పందించారు. మేము ఆడవాళ్ళమో మగవాళ్ళమో తెలుసుకోవాలంటే స్టేషన్ ఘన్పూర్కు వచ్చి చూడు బిడ్డ. ఇక్కడ 143 సర్పంచ్ స్థానాల్లో 100 మందిని గెలిపించుకున్నాం. మీ నాయన కేసీఆర్ కంటే నేను, పోచారం వయసులో 2 ఏళ్ళు పెద్దవారం. నీకంటే మాకు రాజకీయ అనుభవం ఎక్కువ. మీ నాయన 10 ఏళ్ళు సీఎం చేస్తే నేను 14 ఏళ్ళు మంత్రిగా పనిచేశా. 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించా. అరే బిడ్డ గుర్తించుకో,
నీకంటే మాకే ఎక్కువ రాజ్యాంగబద్ధమైన అనుభవం ఉంది అని పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.